Hello students, good morning to all. Today's session we are going to discuss third BSc third semester lo chemistry of block elements. మనం సెకండ్ యూనిట్ లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్స్, మెటల్ కార్బనైల్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ లో యూనిట్ 2 లో సెకండ్ చాప్టర్ కెమిస్ట్రీ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ యూనిట్ 2 లో సెకండ్ చాప్టర్ అనమాట. యూనిట్ 2 లో సెకండ్ చాప్టర్. సో దీని యొక్క సిలబస్ ఒకసారి చూద్దాం. అంటే వీటి యొక్క టాపిక్స్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మనం కెమిస్ట్రీ ఆఫ్ ల్యాంథనైడ్స్, electronic structure, electron configuration అంటాం స్టూడెంట్స్. అలానే మనం ఆక్సిడేషన్ స్టేట్స్, నెక్స్ట్ ల్యాంథనైడ్ కాంట్రాక్షన్, consequences of lanthanide contraction, అలానే magnetic properties, ఇవి ల్యాంథనైడ్స్ స్టూడెంట్స్. అలానే కెమిస్ట్రీ ఆఫ్ యాక్టినైడ్స్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, అలానే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అలానే యాక్టినైడ్ కాంట్రాక్షన్, సో నెక్స్ట్ లాస్ట్ comparison of lanthanides and actinides, lanthanides and actinides, ఇవి దీంట్లో ఉన్న సబ్ టాపిక్ స్టూడెంట్స్. సో ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకుంటాం. సో సెకండ్ యూనిట్లో సెకండ్ చాప్టర్లో సో మనకున్న టాపిక్స్ కెమిస్ట్రీ ఆఫ్ ల్యాంథనైడ్స్, ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్, దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం, ఆక్సిడేషన్ స్టేట్స్ డిస్కస్ చేసుకుంటాం. సో ల్యాంథనైడ్ కాంట్రాక్షన్, సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ల్యాంథనైడ్ కాంట్రాక్షన్, సో ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేసుకుంటాం. Magnetic properties, next chemistry of actinides, so electronic configuration, actinide contraction, comparison of lanthanides and actinides. ఈ కెమిస్ట్రీ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో సో మనం ఇంటర్మీడియట్ లో మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ నేర్చుకొని ఉంటాం. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా వస్తాయి. సో ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఇంట్రడక్షన్ లో చూసుకుంటే పీరియాడిక్ టేబుల్లో బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. సో ఈ బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ల్యాంథనైడ్స్ అంటే సో 4F సిరీస్ని ల్యాంథనైడ్స్ అంటాం. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 2 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈచ్ సిరీస్ కంటైన్ 14 ఎలిమెంట్స్. 4F సిరీస్ని మనం ల్యాంథనైడ్స్ అంటాం. ల్యాంథనైడ్ ఎలిమెంట్స్ 58 to 71, అలానే యాక్టినైడ్స్ 90 to 103 ఇవి డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. సో టుడే సెషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సో వాట్ ఆర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ల్యాంథనైడ్స్ని మనం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సో వాటిలో ల్యాంథనైడ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, అలానే యాక్టినైడ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ల్యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్, అంటే సిమిలారిటీస్ డిఫరెన్సెస్,
అంటే కంపారిజన్ ఆఫ్ ల్యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అంటే సిమిలారిటీస్ డిఫరెన్సెస్ డిస్కస్ చేసుకుంటాం టుడే సెషన్. సో నేను నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ what are inner transition elements. Write the electron configuration of and lanthanides and actinides. I am going to discuss what are inner transition elements. Write the electronic configuration of lanthanides and actinides. So what are inner transition elements? Write the electronic configuration of lanthanides and actinides. First of all, I am going to discuss inner transition elements. Inner transition elements. So inner transition elements ni manam lanthanides antam. So ikkada manam chusukunnataithe the elements anochu ledante those elements in which differentiating electron enters into differentiating electron ante last electron enters into f orbital, f subshell అనొచ్చు, f orbital అనొచ్చు, are called f subshell. So these are known as inner transition elements. F subshell, these are known as inner transition elements. వీటిని మనం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. బికాస్ దే కాన్స్టిట్యూట్ ట్రాన్సిషన్ సిరీస్, బికాస్ దే కాన్స్టిట్యూట్ within the transition series, సో ట్రాన్సిషన్ సిరీస్ లో ఫామ్ అయ్యే ఎలిమెంట్స్ ని మనం సో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో దీని కంటిన్యూషన్ మనం మళ్ళీ రాస్తాం స్టూడెంట్స్. సో వాట్ ఆర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే దోస్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎఫ్ సబ్షెల్. దీస్ ఆర్ known as inner transition elements because they constitute within the transition series. మనకు తెలుసు, we know that. సో మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం కెమిస్ట్రీ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం కెమిస్ట్రీ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని మనం వ్యాలెన్సీ షెల్ అంటాం. వ్యాలెన్సీ షెల్ అంటే NS గా గుర్తుపెట్టుకోవచ్చు. సో వ్యాలెన్సీ షెల్ లాస్ట్ షెల్. దీనికి ముందు ఉన్నది N-1 into D, పెనల్టిమేట్ షెల్ అంటాం. పెనల్టిమేట్ షెల్. సో వ్యాలెన్సీ షెల్కి ముందున్న షెల్ని పెనల్టిమేట్ షెల్ అంటాం. సో లాస్ట్ షెల్ అన్నమాట, బిఫోర్ ఇంకా ముందున్న షెల్ని యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. పెనల్టిమేట్ షెల్. సో ఇక్కడ మనం పెనల్టిమేట్ షెల్ని N-1 into D గా చూపించాం. యాంటీ పెనల్టిమేట్ షెల్ని N-2 into F గా రాస్తాం. సో ఇక్కడ మనకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్. సో బ్లాక్ ఎలిమెంట్స్లో లామినైడ్స్లో కానీ యాక్టినైడ్స్లో కానీ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది సో యాంటీ పెనల్టిమేట్ షెల్లోకి ఎంటర్ అవుతుంది. సో న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే అటామిక్ సైజ్ అయానిక్ సైజ్ అనేవి డిక్రీజ్ అవుతాయి. అలానే ఎలక్ట్రోనెగటివిటీస్ కూడా సో డిక్రీజ్ అవుతాయి అన్నమాట.
సో ఇక్కడ నేను దీనికి కంటిన్యూషన్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాను స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ electron configuration of lanthanides. The general electronic configuration of lanthanides is the general electronic configuration of a block is అనొచ్చు. A block electronic configuration is లేదంటే a block is. సో ఏంటి స్టూడెంట్స్, n-2 f 1 to 14 n-1 d 1r0 ns2. జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఈజ్. సో ఇదన్నమాట n-2. ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, n-2 ఎఫ్ ఆర్బిటల్స్ 14 ఉంటాయి, 1 to 14. డి ఆర్బిటల్స్ ఇక్కడ ఏమో పార్షియల్గా ఫిల్ అవుతాయి కాబట్టి n-1 ఇంటూ డి 1r0 ns2 అన్నమాట ఇది. సో ns2గా ఇలా రాస్తాం అన్నమాట. నెక్స్ట్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ represented in the periodic table in the periodic table of the periodic. These are represented in the periodic table of the bottom, లేదంటే బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అనొచ్చు. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ అనొచ్చు. దీస్ ఆర్ ప్లేస్డ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ అట్ ది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ది బాటమ్, లేదంటే దీస్ ఆర్ ప్లేస్డ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్లో బాటంలో ఉంటాయి స్టూడెంట్స్. నేను మీకు చూపిస్తాను అది బాటంలో ఎలా అనేది. సో నెక్స్ట్ మనం దీంట్లో లాంథనైడ్స్ డిస్కస్ చేసుకుంటాం. సో పీరియాడిక్ టేబుల్లో బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో ఇది పీరియాడిక్ టేబుల్, బ్లాక్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఇది ఎస్ బ్లాక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ పీ బ్లాక్ ఉంటుంది. సో ఇక్కడ మిడిల్ ఆఫ్ ది టేబుల్లో డి బ్లాక్. సో బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. వీటిని ఎఫ్ బ్లాక్ అంటాం. సో ఇదే మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్టూడెంట్స్. వీటిని మనం లాంథనైడ్స్ అంటాం, వీటిని లాంథనైడ్స్, యాక్టినైడ్స్ అంటాం. 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈచ్ సిరీస్ కంటే 14 ఎలిమెంట్స్. సో ఇవి ఎలా ఉంటాయంటే సీరియం నుంచి లుటేషియం, థోరియం టు లారెన్షియం. సో ఎ బ్లాక్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఎ బ్లాక్స్ 2 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్గా ఉంటాయి. ఎ బ్లాక్ కంటైన్స్ 2 సిరీస్, 4f సిరీస్, 5f సిరీస్. 4f సిరీస్ ఆర్ 5f సిరీస్. 4f సిరీస్ని మనం ఏమంటామంటే లాంథనైడ్స్ అంటాం. 5f సిరీస్ని యాక్టినైడ్స్ అంటాం.
యాక్టినైడ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో 4F సిరీస్ ఇది. 4F సిరీస్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి, 5F సిరీస్లో 40. ఈచ్ సిరీస్ కంటెంట్ 14 ఎలిమెంట్స్. ఈచ్ సిరీస్ కంటెంట్ 14 ఎలిమెంట్స్. ఈచ్ సిరీస్ 14 ఎలిమెంట్స్గా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే లామినైడ్స్ సో 58 to 71 లామినైడ్స్ 58 నుంచి 71 వరకు ఉంటాయి. యాక్టినైడ్స్ 90 to 103. 90 to 103. సో 58 నుంచి 71, 90 to 103 ఉంటాయి యాక్టినైడ్స్. సో ఈచ్ సిరీస్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఆర్ లామినైడ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎ బ్లాక్ ఈస్ n-2 F 1 to 14. 1 to 14. n-1 into D 1 or 0 ns2. These are represented in the periodic table of the bottom. లేదంటే these are placed at the bottom of the periodic table. Periodic table bottom లో ఉంటాయి. So a black elements. Next I am going to discuss so what are lanthanides. Lanthanides its electronic configurations. Lanthanides 4F black elements. 4F black elements అనొచ్చు, లేదంటే 4F series. 4F series in the periodic table. Named as lanthanides. In which differentiating electron enters into 4F orbital. 4F orbital అనొచ్చు. సో అలానే 4F subshell అనొచ్చు. సో అలానే the atomic number begins from 58 to 71. సో ఈ 58 to 71 ఉంటాయి స్టూడెంట్స్. సో మనం 4F బ్లాక్ ఎలిమెంట్స్ 4F సిరీస్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ 4F సిరీస్ ఇది మనం లాంథనైడ్స్ అన్నాము. లాంథనైడ్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 4F ఆర్బిటల్. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ లాస్ట్ ఎలక్ట్రాన్ 4F లో ఎంటర్ అయ్యి ఉంటుంది. సో వాటి అటామిక్ నెంబర్స్ ఎలా ఉంటాయి స్టూడెంట్స్? 58 to 71. 4F series contain 14 elements. 4F series contains 14 elements. ఎన్ని ఎలిమెంట్స్ స్టూడెంట్స్? ఈచ్ సిరీస్ లో 14 ఎలిమెంట్స్. సో ఎక్కడి నుంచి సీరియం టు రుటేషియం. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ electronic configuration of lanthanides. ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ లో 2 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో 4F సిరీస్ 5F సిరీస్. 4F సిరీస్ని మనం లాంథనైడ్స్ అంటాం. వాటి అటామిక్ నెంబర్ 58 నుంచి 71 వరకు ఉంటాయి. 5F సిరీస్ని యాక్టినైడ్స్ అంటాం. ఇవి 90 నుంచి 103 వరకు ఉంటాయి. ఒక్కొక్క సిరీస్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. అదే స్టూడెంట్స్ ఇక్కడ రాసింది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లాంథనైడ్స్. I am going to discuss electronic configuration of lanthanides. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఇవి వచ్చేసరికి మనం ఒక టాబ్లెట్ ఫామ్గా రాస్తున్నాం స్టూడెంట్స్. సో 14 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఎలిమెంట్గా రాస్తున్నాను. సింబల్ కాలం ఇచ్చాను.
అలానే అటామిక్ నెంబర్ కూడా ఇద్దాం. అటామిక్ నెంబర్ అలానే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా ఇవ్వచ్చు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సో ఇక్కడ రాయటం మాత్రం 57 నుంచి రాస్తాం, ల్యాంథనం నుంచి. ల్యాంథనైట్స్ అంటున్నాం కాబట్టి ల్యాంథనం నుంచి రాద్దాం స్టూడెంట్స్. సో ఎలిమెంట్కి ఎక్కువ స్పేస్ ఇద్దాం. ఎలిమెంట్కి సింబల్కి తక్కువ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఎలిమెంట్ సింబల్ అటామిక్ నంబర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సో ఫస్ట్ ఎలిమెంట్ ల్యాంథనం. సో ల్యాంథనం అంటాం. సో దీని ఒక సింబల్ వచ్చేసరికి LA, అటామిక్ నంబర్ 57 ల్యాంథనం. నెక్స్ట్ సీరియం CE 58 ల్యాంథనం సీరియం. ప్రెసియోడైమియం సో దీన్ని మనం ప్రెసియోడైమియం సో పీడీగా రాసుకుంటున్నాను. సో 59 నియోడైమియం సో ఇది 60 నియోడైమియం. సో NDగా రాసుకుంటున్నాను. ప్రమోదియం 61 సమారియం 61 యూరోపియం. నెక్స్ట్ రాద్దాం స్టూడెంట్స్. ల్యాంథనం 57 సీరియం 58 ప్రెసియోడైమియం 59 నియోడైమియం ప్రమోదియం సమారియం 62 వరకు రాసాం స్టూడెంట్స్. సో ఇది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది సో చూడండి. సో ఈజీగా ఎలా రాస్తామంటే జనరల్గా మనం ఏదైనా ఇనర్ట్ గ్యాసెస్కి దగ్గరగా ఉన్నాయి రాస్తాం. సో జీరో గ్రూప్ ఎలిమెంట్స్. సో జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. 18th గ్రూప్. సో 18th గ్రూప్లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. అటామిక్ నెంబర్స్ 2, 10, 18, 36, 54, 86. సో ఇవి. సో ఇక్కడ మనం ఏదైనా 57 రాస్తున్నాం. దీనికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏంటి స్టూడెంట్స్? జీనాన్గా తీసుకోవాలి. జీనాన్ అన్నిట్లో జీనాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని తీసుకొని రాస్తాం స్టూడెంట్స్. జీనాన్. సో దీనికి అటామిక్ నెంబర్ 54 అన్నమాట. 54 అటామిక్ నెంబర్ 54. సో దీని యొక్క అటామిక్ నెంబర్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మాయిలర్ డయాగ్రామ్ నుంచి గుర్తుపెట్టుకోవచ్చు. మాయిలర్ డయాగ్రామ్. Now I am using Euler diagram.
ఈ మాయిలర్ డయాగ్రమ్ మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం స్టూడెంట్స్. సో ఎలా ఉంటాయంటే 1s 2s 2pగా రాస్తాం. అలానే 3s 3p 3d, అలానే 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s 6p 6d, అలానే 7s 7p, అలానే 8s. ఇది స్టూడెంట్స్ మాయిలర్ డయాగ్రామ్. సో ఎందుకంటే ఇది రాస్తుంది మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. సో ఫస్ట్ మనం 54 వరకు రాయాలి కాబట్టి సో 1s సో దీని యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్? 1s లెస్ దాన్ 2s లెస్ దాన్ 2p లెస్ దాన్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ సో అటామిక్ నెంబర్ 54 వరకు రాయాలి. సో అటామిక్ నెంబర్ 54 అంటే 1s2. సో ఏంటి జీనాన్ రాస్తున్నాం, మనం ఏం రాస్తున్నాం? జీనాన్ అటామిక్ నెంబర్ 54 జీనాన్. సో అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? 54. ఈ జీనాన్ అటామిక్ నెంబర్ని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం. జీనాన్ అటామిక్ నెంబర్ xe. సో xe అటామిక్ నెంబర్ రాస్తున్నాం. xe అటామిక్ నెంబర్ 54, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 అలానే 2s2 ఇలా వస్తుంది అనమాట. 2p6 3s2 2p6 3s2, అలానే 3p6 4s2 3p6 4s2, అలానే 3d10 4p6 3d10 4p6 5s2 అలానే 4d10. సో చూడండి ఇక్కడ 4d10 5s2 తర్వాత 5s2 కంప్లీట్ 3d 4p 5s2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4d10 5p6 4d10 5p6. సో ఇక్కడ వరకు ఉంటుంది స్టూడెంట్స్. సో 54 రావాలి చూడండి. సో ఇక్కడ వరకు సో ఇంతవరకు 10, ఈ ఒక 10 20 30 38 48 ప్లస్ 6 54 అనమాట. 54 అటామిక్ నెంబర్. సో మనం 5p6 వరకు రాసాం. 5s2 5p6 ఇక్కడ వరకు. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు సో ఈ రూల్ని ఫాలో అవుతాం. నెక్స్ట్ 6s2 4f 5d ఉంది. సో ఇక్కడ మనకి 4f 6sలో ఫిల్ అవుతాయి ఎలక్ట్రాన్స్. 4f రాసి నేను 6s2 రాస్తున్నాను. జనరల్గా అయితే 6s2 4f రాసుకోవచ్చు, లేదంటే సో 4f 6s2 అని రాసుకోవచ్చు. 54 సో 4fలో 1 54 ప్లస్ 3 55. సో 55 ప్లస్ 2 57. అలానే ఇక్కడ సీరియంలో d ఆర్బిటాల్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. 5dలో ఉంటుంది. 5d 4f 6s అనమాట. 6sలో 2 ఉంటుంది చూడండి. 5dలో 1, సో 4fలో 1. ఆబ్జెక్టివ్ అడుగుతాడు ఇంటర్మీడియట్లో, బాగా ఇంపార్టెంట్. సీరియం అనేది వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సీరియం అంటే సో d ఆర్బిటాల్స్ ఉంటాయి. జినాన్ 5d1 4f1 6s2 జినాన్ 5d1 4f1 6s2. అలానే నెక్స్ట్ ఇంకా ఓన్లీ ఈ రెండు లాంథనము సీరియం మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో 4f 6s2 5d1 d ఆర్బిటాల్స్ ఉండేది. సో మనకి d ఆర్బిటాల్స్ ఉండేది 58 ఒకటి, అలానే 64 ఒకటి 71 64 71 అనమాట. గుర్తుపెట్టుకోవాలి d ఆర్బిటాల్స్ ఉండేవి. d ఆర్బిటాల్స్ ఉండేవి స్టూడెంట్స్, d ఆర్బిటాల్స్ ఉండేవి.
సో ఇక్కడ అటామిక్ నెంబర్స్ వచ్చేసరికి 58, 64, 71 ఇవి d ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. సో అలానే యాక్టినైడ్స్లో కూడా అంతే. యాక్టినైడ్స్లో సో యాక్టినైడ్స్ వచ్చినప్పుడు అప్పుడు డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇవన్నీ 4f, 6s2. సో మనకి 59 రావాలి. సో 59, 50 ఇది జినాన్ అంటే సో మనకి ఎంత జినాన్ అంటే అటామిక్ నెంబర్ జినాన్ 54 కాబట్టి 54, 56, 4f3 59, 4f4, 6s2 60, 54, 56 ఒక 4. నెక్స్ట్ 4f5, 6s2. అలానే 4f6, 6s2. సో ఇది స్టూడెంట్స్ సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లాంథనైడ్స్. సో ఇక్కడ మనకు లాంథనైడ్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు జినాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని మాయిలర్ డయాగ్రామ్ యూజ్ చేసి రాశాను. దాని యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ని ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇలానే గుర్తుపెట్టుకోవచ్చు. 1s less than 2s less than ఇలా 1s less than 2s less than 2p less than 3s 2p 3s 3p 4s 3p less than 4s less than. సో అలానే 3d less than 4p less than 5s less than next 4d less than అలానే 5p less than. సో 6s less than next 4f సో ఆన్ అన్నమాట. సో ఆన్. సో ఇలా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు s ఆర్బిటాల్స్ sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. sలో 2 ఎలక్ట్రాన్స్, అలానే pలో 6 ఎలక్ట్రాన్స్, dలో 10 ఎలక్ట్రాన్స్, fలో 14 ఎలక్ట్రాన్స్. ఇంకా మనం f వరకు రాలేదు, d వరకే ఫిల్ చేసాం. sలో 2 ఎక్కడైనా sలో 2, pలో 6, p ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు 6 ఫిల్ చేయాలి, dలో 10 ఫిల్ చేయాలి, fలో 14 ఫిల్ చేయాలి. సో దీని కంటిన్యూషన్. సో సమారియం వరకు అయిపోయింది. లాంథనం, సీరియం, ప్రెసియోడైమియం, నియోడైమియం, ప్రమోదియం, సమారియం వరకు అయిపోయింది 62. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ 63, 64. హలో సార్, హలో. ఇక్కడ మనం 62 వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ప్రెసియోడైమియం అంటే పిఆర్ రాసుకోవాలి. లాంథనం, సీరియం, ప్రెసియోడైమియం, నియోడైమియం, ప్రమోదియం, సమారియం 62 వరకు కంప్లీట్ చేసాం. దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.